అందరు నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇకపోతే ఈరోజు ఒక సింపుల్ చిన్నప్పుడు మనం బాలశిక్షలో నేర్చుకున్న ఒక కథ నాకు గుర్తొచ్చింది. అవన్నీ అప్పుడు ఎందుకు పెట్టారో ఇప్పుడు జీవితంలో తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక స్టోరీ, అందులో ఒక స్టోరీ గురించి చెప్పుకుందాము. ఒక వ్యవసాయము సంథింగ్. అతని దగ్గర బాతు, బంగారు గుడ్డు పెట్టే బాతు ఉంది. సో అతను రోజు ఆ గుడ్డు పెడుతుంది కదా, బంగారు గుడ్డు. దాన్ని తీసుకొని అమ్ముకొని డబ్బులు వస్తే తను లైఫ్లో సక్సెస్ అవుతూ అన్ని పనులు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాడంట. క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటే తిన దగ్గరికి అందరు వస్తారు కదా, చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సొసైటీ హై లెవెల్లో వెళ్ళిపోతే హై ఫ్రెండ్స్ కల్చర్ ఉంటుంది కదా. సో ఇతన్ని సర్కిల్ ఇది పెరిగిపోయి అందరూ తినతోని మాట్లాడము అన్నీ చేస్తూ ఉన్నారంట. ఇది అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకో రాదండి. వాళ్ళు చెప్పే సలహాలు, సజెషన్స్, మోటివేషన్ సంథింగ్. ఒకతను వచ్చి, నువ్వు రోజు గుడ్డు పెట్టేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు, దాన్ని బాతును కోస్తే ఒకేసారి నీకు అంత బంగారం వస్తుంది కదా అని ఒక నాలాంటి తెలివి తక్కువ అమ్మాయి ఒక సజెషన్ ఇస్తుంది. సో అప్పుడు ఏమైంది, ఆ సలహా ఇవ్వడం వలన అతను అవును ఒకేసారి నేను పెద్ద ధనవంతుని అయిపోతాను కదా అనేసి దాన్ని ఇంటికి వెళ్ళేసి కోసేస్తాడు. బాతును కోస్తే ఏమైపోయింది, బ్లడ్ వచ్చేసింది, మాంసము ఉంటుంది. మాంసం దాన్ని కూర వండుకోవడానికి తప్పితే దాంట్లో బంగారం ఏమీ వెళ్ళలేదు. సో దీని స్టోరీ నీతి ఏంటి, మీకు ఏం అర్థమైంది అనలైజ్ చేసేసుకోండి. అంటే మన దగ్గర డబ్బు, హోదా అనేది వస్తుంది. ఒక్కొక్క బంగారు గుడ్డు పెట్టడం అంటే ఏంటి, జీవితం లోపల నువ్వు చేసే పనులను బట్టి, నీ జాబ్ను బట్టి, నీ మంచి పనులను బట్టి గుడ్డు అనేది వస్తుంది. అంటే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, శాలరీ, నా బిజినెస్, ఇలా ఏదో ఒకటి చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది. అది రెగ్యులర్గా వస్తుంది. ఒకేసారి అంత కావాలి అంటే ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతాం అన్నట్టు. సో క్రమంగా వస్తుంది, దాన్ని వెయిట్ చేయాలి. జీవితం లోపల ఒకేసారి నేను అంత ఎదిగిపోతా అంటే ఏది ఎదగలేం, దానికి టైం పడుతుంది, ఓపిక కావాలి. పక్క వాళ్ళు చెప్పింది కదా, నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చేస్తా అంటే అది వచ్చేది కాదు. అది నీ లైఫ్, అది నీకు వచ్చింది. నువ్వు అదృష్టం చేసుకోవడం వలన ఆ బాతు నీకు లభించింది. ఆ బాతు లభించినప్పుడు నువ్వేం చేయాలి, అది డైలీ ఒకటి పెడుతుంది బంగారు గుడ్డు. సో 24 అవర్సే వెయిట్ చేయకపోతే ఇంకా ఎలా, మినిమం 24 గంటలు కూడా ఒక రోజులో వెయిట్ చేయకపోతే ఒకేసారి కావాలంటే ఏది అవ్వదు. సో ఓపిక అనేది ఇంపార్టెంట్. అది నువ్వు ఏదో అదృష్టం చేసుకుంటేనే ఆ బాత్ అనేది నీ దగ్గరికి వచ్చింది. కాబట్టి దాన్ని సంరక్షణ అంతా కూడా నీదే. ఆ బాత్ యొక్క సంరక్షణ నీదే. ఆ బాతుని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆహారాన్ని టైంకి ఇవ్వాలి. వేరే వాళ్ళు దొంగలించుకోకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారాన్ని ఇస్తూ సంరక్షణగా చూసుకుంటే అది రెగ్యులర్గా ఒక గుడ్డు పెడుతుంది. అప్పుడు నువ్వు క్రమక్రమంగా ఆ బంగారు గుడ్డును అమ్ముకొని బిజినెస్ చేస్తావా అనేది నీ ఇష్టం. ఇప్పుడు కూడా బయటి వారి యొక్క వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వకూడదు. నువ్వు ఏమి చేసుకుంటే అది లభించిందో దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి నీ సొంతంగా స్టార్టింగ్ ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. లేదంటే అమ్మవారు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయినట్టు ఈ బంగారు బాతు కూడా వేరే వాళ్ళ దొంగలు ఇవ్వడమా, నీకే మనసు చంచలమైపోయి కొయ్యడమా జరుగుతుంది. సో వ్యక్తిత్వం ఇచ్చింది, ఆలోచన ఇచ్చింది మనిషికి ఒక్కటే, మనిషి ఒక్కరికే. కాబట్టి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. సో ఈ సింపుల్ లాజిక్ మీరు తెలుసుకొని జీవితంలో సక్సెస్ అవ్వాలి. ఈ బంగారు బాత్ అనేది మీరు చేసే జాబా, బిజినెసా, సొసైటీలో నేమా, కల్చరా ఏదా అనేది ఉంటుంది. సో మీరు అంతటి విజ్ఞులని భావిస్తూ మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.